హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తిరుపతి అవుట్ సైడ్ చూద్దాం. ఇది శ్రీనివాస మంగాపురం మూవీ యొక్క షూటింగ్ జరిగిన ప్లేస్. తిరుపతి ఎంత గొప్ప పుణ్యక్షేత్రమో అందరికీ తెలుసు. హలో, వెల్కమ్ టు మై టెంపుల్స్ ఎలాగుంటాయి అవి కూడా. రోజు తిరుపతి అవుట్ సైడ్ మంది యూట్యూబ్లో కూడా చూపించారు. ఇది శ్రీనివాస మంగాపురం మూవీ యొక్క ఈరోజు మనం అవుట్ సైడ్ చూస్తాం తిరుపతి ఎలాగుంటుంది ఏంటనేసి. తిరుపతి ఎంత గొప్ప పుణ్యక్షేత్రం అందరికీ తెలుసు. పెద్ద అందమైన ఎలాగుంటుంది, టెంపుల్స్ ఎలా ఉంటాయి అవి కూడా అందరికీ తెలుసు. అలాగే ఫారెస్ట్ ఉంది, యూట్యూబ్లో కూడా చూపించారు, చూసాము. పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి. ఈరోజు మనం అవుట్ సైడ్ చూస్తాం తిరుపతి ఎలాగుంటుంది. చూస్తాం ఎస్వి యూనివర్సిటీ కాలేజెస్, తిరుపతిలో కూడా గొప్ప గొప్ప భవనాలు, అలాగే ఫారెస్ట్ ఏరియా. తిరుపతి అవుట్ సైడ్లో ఉన్న ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. అలాగే ఫారెస్ట్ ఉంది, ఎర్రచందనం కాలేజీలు ఉన్నాయి, ఎస్వి యూనివర్సిటీ. ఇవన్నీ అవుట్ సైడ్లోనే ఉంటాయి. చూస్తాం ఎస్వి యూనివర్సిటీ కాలేజెస్. ప్రాణాంతకరమైన జంతువులు, అలాగే ఫారెస్ట్ ఏరియా. తిరుపతి అవకాశం మొత్తం ఫారెస్ట్ ఏరియా కనిపిస్తూ కూడా ఉంటాయి. ఆ కనిపించడంతో సంచారం ఉంటుంది. ఇవన్నీ అవుట్ సైడ్లోనే ఉంటాయి. ఇక్కడ ప్రాణాంతకరమైన జంతువులు, ఎంత వేడున్నా కూడా ఇలా అవుట్ సైడ్లో తిరగడంలో చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే అడవి ప్రదేశం. ఆ కనిపించడం సుందరంగా ఉండడం కూడా రేగుతూ ఉంటుంది. అవుట్ సైడ్ అంతా చూడండి ఎలాగుండదు, పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది తిరుపతి. ఎంత వేడున్నా కూడా ఇలా అవుట్ సైడ్లో తిరుపతిలో చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే అడవి ప్రదేశం. సుందరంగా ఏముంది, అవుట్ సైడ్ అంతా చూడండి ఎలాగుండదు, కాకపోతే చాలా అందంగా ఉంటుంది, కలకల్లాడుతూ ఉంటుంది తిరుపతి. లోకల్లో ఉన్న వాళ్ళం మాకే చూసే కొద్దీ మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఈ తిరుపతిలో ఒకసారి చూసాం, 2 సార్లు చూసాం. ఇంకేం చూద్దాం ఏముంది అన్నది తెలియని ఈరోజు, కాకపోతే చాలా అందంగా ఉంటుంది. డ్రైవ్ చేస్తూ లోకల్లో ఉన్న వాళ్ళం మాకే చూసే కొద్ది అవుట్ సైడ్ ఒకసారి చూపిస్తాము, మా వ్యూవర్స్ కూడా చూపిద్దాం అనేసి ఒకసారి చూసాం, 2 సార్లు చూసాం. ఇంకేం చూద్దాం అనేసి అనిపించదు. మీరు మీ కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు ఆటోలో డ్రైవ్ అర్థం కాదు, ఫారెస్ట్ లోపల సిటీ ఉందా, సిటీ లోపల ఫారెస్ట్ ఉందా, అవుట్ సైడ్ ప్రేక్షకులు కూడా చూపిద్దాము, మా వ్యూవర్స్ కూడా చూపిద్దాం అనేసి ఈరోజు ట్రై చేశాం. చాలా పెద్ద ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, కళ్ళారా చూస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అర్థం కాదు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఉందా, సిటీ లోపల ఫారెస్ట్, మల్టీప్లెక్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. చాలా పెద్ద దాదాపు ఈ ప్రదేశాల ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, శ్రీనివాస షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, షూట్ అయిన ప్రదేశాలే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఉన్నాయి. మల్టీప్లెక్స్ సినిమాలు ఇంకా బాగా అందంగా చూపించారు టెక్నికల్గా. దాదాపు ఈ ప్రదేశాలన్నీ మీరు చూసినటువన్నీ శ్రీనివాస మంగాపురం నార్మల్గా జనరల్గా ఎలాగుంటాయో ప్రదేశాలు యాజ్ డీజ్గా మీకు చూపిద్దాం అనేసి చూపిస్తున్నాం. సినిమాల్లో ఇంకా బాగా అందంగా చూపించారు. చూడండి, ఇది ఫారెస్ట్లో నుంచి వెళ్తూ అద్భుతంగా చూపించారు. మన కళ్ళకు కనువిందులుగా నార్మల్గా జనరల్గా ఎలాగుంటుందో యాజ్ డీజ్గా మంచి మంచి మీకు చూపిద్దాం అనేసి. రోడ్లు ఇక్కడ చూడండి ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో. చూడండి, ఇది ఫారెస్ట్లో నుంచి వెళ్తూ అద్భుతమైన కళాశాలలు కనువిందులుగా విగ్రహ వేదికలు, విగ్రహాలు, రోడ్లు ఇక్కడ చూడాలి ఎలా శుభ్రంగా ఉన్నాయో, విగ్రహాలు తయారు చేసే ప్రదేశాలు, ఫారెస్ట్ ఆఫీసులు, ఇవన్నీ కళాశాలలు ఉన్నాయి ఇక్కడ. ఇందులో పెద్ద బిల్డింగ్ చూడండి ఎలా ఉంటుందో. విగ్రహ వేదికలు, విగ్రహాలు, కళాఖండాలు, సిటీ ఇలాగనే తయారు చేసే ప్రదేశాలు, ఫారెస్ట్ ఆఫీస్. ఇన్సైడ్ అయితే ఇవన్నీ అవుట్ సైడ్లో చాలా రద్దీగా ఉంటుంది, చాలా బిజీగా ఉంటుంది. పెద్ద బిల్డింగ్ చూడండి ఎలా. ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. ఇది ప్రభుత్వ కారాగారము. ఇది అవుట్ సైడ్ ఫారెస్ట్ లాగానే ఉంటుంది అవుట్ సైడ్లో. ఇక్కడ జనసంద్రం ఎలా అయితే ప్రభుత్వం చాలా రద్దీగా ఉంటుంది, చాలా బిజీగా ఉంటుంది. భవనాలు ఎలా ఉంది వీడియోలో కూడా పెట్టాను, చూసాను. ప్రశాంతంగా ఇది అవుట్ సైడ్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు, మంచి వాతావరణం. ఇక్కడ జనసంద్రం అడవి ప్రాంతం ఉండడం వలన ప్రభుత్వ కలాపాలు, అవుట్ సైడ్లో ప్రభుత్వ భవనాలు ఉండడం, ఎలా కారాగారాలు ఉండడం వలన ప్రశాంతంగా చాలా చక్కటి సువాసన వాళ్ళు, మంచి వాతావరణం. ఎందుకంటే మనకు అందరికి తెలిసిందే ఇక్కడ ఈ అడవి చాలా వనమూలికలు ఉన్నాయి, చాలా రకాల అవుట్ సైడ్లో ప్రభుత్వ భవనాలు ఉండడం వలన ప్రభుత్వ చాలా రకాల అడవి పుష్పాలు ఉన్నాయి. చాలా చక్కటి సువాసనలు విదజిల్లుతూ, ఎందుకంటే మనకి ఆరోగ్యకరమైన అడవిలో చాలా వనమూలికలు ఉన్నాయి, చాలా రకాల చెట్లు ఆహ్లాదకరంగా చాలా హాయిగా అడవి పుష్పాలు తృప్తిగా పనిచేసుకుంటూ ఉంటారు. అన్ని మంచి వాతావరణం, చక్కటి ఆరోగ్యకరమైన స్థితిని మెరుగుపరుస్తూ, గాలిని వీస్తూ, ఎంత వర్క్ లోడ్ ఉన్నా ఆహ్లాదకరంగా హాయిగా సంతృప్తిగా పనిచేసుకుంటే మనసు ప్రశాంతంగా. ఈ వాతావరణం
పని చేసుకుంటే మనిషి మానసిక స్థితిని కష్టం మెరుగుపరుస్తుంది. చాలా హాయిగా ఎంత వర్క్ లోడ్ ఉన్నా మళ్ళీ జాబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా చాలా భయంకరమైన ఎండబడుతుంది పని చేసుకుని. అయినా కూడా ఈ ఎండకి ఈ అవుట్ సైడ్లో ఈ చల్లటి కష్టం అనిపించి చెట్ల గాలికి చాలా ప్రశాంతంగా ఉంది. చాలా చక్కగా పెద్దగా మన జాబ్ మనం చేసుకోవచ్చు. అదే ఇన్సైడ్ సిటీలో అయితే చాలా భయంకరమైన ఎండ పెద్ద పెద్ద భవనాలు కూడా ఈ ఎండకి ఈ అవుట్ సైడ్లో ఈ చల్లటి జనాల గాలికి చాలా వాహనాల రాకపోకలు పెద్దగా వేడి వల్ల అదే ఇన్సైడ్ చాలా వేడిగా ఉంటుంది. ఎటు చూసినా పెద్ద పెద్ద భవంతులు బిల్డింగ్లు వాహనాలు తిరుగుతుంటే ఉంటుంది కదా, వాహనాల రాకపోకలు వీటి వల్ల వాతావరణంలో కూడా మార్పులు ఉంటాయి. చాలా వేడిగా ఉంటుంది. ఇది టోటల్ అవుట్ సైడ్. ఎందుకంటే వాహనాలు తిరుగుతుంటే కాలుష్యం అనేది తిరుపతి నుంచి దాని చంద్రగిరి వెళ్ళే రూటు వాతావరణంలో కూడా మార్పు ఎప్పుడు ఊహించలేదు. తిరుపతి ఇంత అద్భుతంగా తయారు అవుట్ సైడ్. ఇక్కడ రోడ్లు కానీ రోడ్డు సైడ్ పూల మొక్కలు కానీ రోడ్డు సెంటర్లో మొక్కలు కానీ చంద్రగిరి అద్భుతంగా తీర్చిదిద్దారు అనేసి చాలా బాగా అద్భుతంగా ఎప్పుడు ఊహించలేదు. తిరుపతి ఇంత అద్భుతంగా తయారుగా ఇక్కడ రోడ్లు కానీ రోడ్డు సైడ్ అలాగే చేశారు. ఇలాగే రోడ్డు సెంటర్లో మొక్కలు కానీ ముందు ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని చాలా బాగా ఆశిస్తున్నాను. తప్పనిసరిగా చెందుతుంది తిరుపతికి. దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో టెక్నాలజీ ప్రకారం చాలా బాగా పిల్గ్రిమ్ సిటీ ఎలా రూపాంతరం అలాగే రూపాంతరం ఇలాగే ఉండాలని చేశారు. ఇంకా ముందు అందుకే అభివృద్ధి చెందుతుంది అనేసి చాలా వరకు అందరూ జనాలు అవుట్ సైడ్లో ఉండడానికి ఇష్టపడతారు. దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో టెక్నాలజీ ప్రకారం చాలా సిటీలో చిన్న చిన్న గృహాలు ఉంటాయి. ఇరుకు సందులు చెందుతుంది, ఇరుకు గదులు. అందుకే ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ చాలా వరకు అందరు జనాలు అవుట్ సైడ్లో విశాలమైన ఇల్లు, విశాలమైన స్థలము. సిటీలో చిన్న చిన్న గృహాలు ఉంటాయి, కల్ముషం లేని వాతావరణము, కల్ముషం లేని గాలి. వాటితో ఇక్కడైతే ఓపెన్ ప్లేస్, పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్, విశాలవంతమైన ఇల్లు, విశాలమైన స్థలము. 3-5 కిలోమీటర్ల వరకు కూడా కల్ముషం లేని బ్రిడ్జి కట్టారు. కల్ముషం లేని గాలి మీద వాటితో వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఒకప్పట్లో కిందనే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు 3-5 కిలోమీటర్ల వరకు కూడా ఫ్లైఓవర్స్, ఓవర్ బ్రిడ్జ్ కట్టారు. వంతెన రోడ్లు రావడంతో చాలా వాళ్ళు వెళ్తున్నాయి. ఒకప్పట్లో కిందనే ఉండేది, ట్రాఫిక్ చాలా తగ్గింది. ఇప్పుడు ప్రయాణాలు సులభవంతం. ఫ్లైఓవర్స్ గమ్యస్థలానికి రావడంతో చాలా వరకు అనుకున్న సమయానికి చేరుకోగలుగుతున్నారు జనాలు. రష్ తగ్గింది. గమ్యస్థలానికి వెళ్ళాలంటే ట్రాఫిక్ టైం పట్టేది, సమయం పట్టేది. ప్రయాణాలు సులభవంతం అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, గమ్యస్థలానికి ఈ ఓవర్ బ్రిడ్జ్ ఎంత పెద్ద అనుకున్న సమయానికి చేరుకోగలుగుతున్నారు. దాదాపు 5 కిలోమీటర్లు ఉంటుంది ఇది. ఒకప్పుడు గమ్యస్థలానికి వెళ్ళాలంటే చెట్లు టైం పట్టేది, సమయం పట్టేది. ట్రాఫిక్ అడవిలాగా కనిపిస్తుంది. ఆ లోపల చూడండి, ప్రయాణం అయితే ఊరు కనిపిస్తుంది. ఈ ఓవర్ బ్రిడ్జ్ అంతా మళ్ళీ అడవిలాగా కనిపిస్తున్నారు. దాదాపు 5 కిలోమీటర్లు. చాలా అందంగా చక్కగా ఉంది. పైనుంచి చూస్తే పచ్చటి చెట్లు అడవిలాగా కనిపిస్తుంది. ఆ లోపల దిగురు ప్రయాణం అయితే ఎప్పటికప్పుడు తర్వాత కొత్తగా అడవిలాగా కనిపిస్తుంది. తిరుపతి గురించి కానీ చాలా అందంగా చక్కగా ఉంది. వేరే వాటి గురించి కానీ చూపించడానికే ప్రయత్నం చేస్తుంటాం. ఎప్పటికప్పుడు మీకు నచ్చుతాయనే కొత్తగా. అంటే తిరుపతి అంటే అందరూ టెంపుల్ మైండ్లో ఉంటుంది. తిరుపతిలో టెంపుల్ వేరే వాటి గురించి కానీ ప్రాముఖ్యత చూపించడానికి ప్రయత్నం చేస్తుంటాం. సిటీ కూడా దానికి తగినట్టుగానే ధీటుగా నచ్చుతాయనే ఆశిస్తున్నాను. అది కూడా చూపించాలి. తిరుపతి అంటే అందరూ టెంపుల్ వాళ్ళ మైండ్లో చేస్తున్నాం. తిరుపతిలో టెంపుల్ ఎంత మీకు నచ్చుతుంది, తిరుపతి అనేసి అనుకుంటాను కూడా. దానికి ఒకరు తిరుపతి తగినట్టుగానే ధీటుగా ఉంటారు. రూటు అది మాత్రమే చూపించాలనే ఒక ఉద్దేశం. తిరుపతి అవుట్ సైడ్లో ఎలాగుంటుందో ఇన్సైడ్ ఎలా చేస్తున్నా వెళ్ళరు కదా, ఎందుకంటే అవసరం ఉండదు కాబట్టి. నచ్చుతుంది. వచ్చే వాళ్ళ మోటివేషన్ ఒకటి మనం టెంపుల్కి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తిరుపతికి వచ్చేవాళ్ళు టెంపుల్ దర్శనం చేసుకోవాలి, అది మాత్రమే కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రసాదం అవుట్ సైడ్లో ఎలాగుంటుందో ఇన్సైడ్ ఎలాగో దాంట్లోనే ఉంటారు. తిరుపతి అవుట్ సైడ్ ఎందుకంటే అవసరం ఉండదు కాబట్టి చూసి వచ్చే వాళ్ళ మోటివేషన్ ఒకటి మనం టెంపుల్కి అలాగే ప్రోత్సహిస్తారని ఆశీర్వచనం చేసుకోవాలి. ఇయో చేస్తున్నా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి, ప్రసాదాలు తీసుకుని అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారనేసి ఆశీస్. తిరుపతి అవుట్ సైడ్ని కూడా మీరు చూసి మళ్ళీ ఇంకొక వీడియో ఆనందిస్తారని
అలాగే ప్రోత్సహిస్తారని